ఆర్ఎస్ఎస్ అనేది ఇవన్నీ ఈ దేశంలో యొక్క జనాభాను, ఈ దేశం యొక్క భూభాగాన్ని, ఈ దేశ సంస్కృతిని కాపాడడానికి వచ్చింది. ఈ దేశంలో ముస్లిం, క్రిస్టియన్ ఎవడున్నా ఈ దేశంలో ప్రశాంతంగా ఉండాలి ఫస్ట్. ఈ దేశాన్ని గౌరవించాలి, ఈ జాతీయ జెండాను గౌరవించాలని చెప్పేది ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతం. బీజేపీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పార్టీ నుంచి వచ్చింది? బీజేపీ అనే పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? జనతా పార్టీ. జనతా పార్టీ నుంచి బయటికి వచ్చింది పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది హిందూ పార్టీ అని ఏమైనా అక్కడ రాసిందా? భారతీయ జనతా పార్టీ. భారతదేశంలో క్రిస్టియానిటీ ఉన్నారు, ముస్లిము, జైన్, బౌద్ధ్, పార్సీ అందరూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిని ఎవరు చేశారండి రాష్ట్రపతిని? భాజపా చేసింది. బీజేపీలో చాలామంది ముస్లిమ్స్ లేరా నాయకులుగా? మైనార్టీ సెల్ నాయకులుగా లేరా? ఉన్నారా లేదా? ఉన్నారు. మరి అది హిందువుల పార్టీ అని ఎవరన్నారు? భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ అయితే కాదు. 100% హిందువులు ఉండే పార్టీయే కావాలి. అది చెప్తా నేను, వినండి. ఎంఐఎం పార్టీ 100% ముస్లిం మైనార్టీ పార్టీ. రైట్ ఆర్ రాంగ్? ఎందుకు దాంట్లో హిందూస్ కూడా ఉన్నారు? వినండి వినండి. ఆ జుబ్లీస్ పార్టీ యొక్క టికెట్ ఆ పార్టీ పేరేంటి? ఎంఐఎం అంటే ఏంటి? మజ్లిసి ఆ. మహమ్మదియా. వాళ్ళు ఏమన్నా హిందువులకు మనవాళ్ళు ఎవడో కొండగొర్రె ఒకడు వాడి ఏరియాలో ఎక్కువ ఓట్లు హిందువులై ఉంటే వాడిని తీసుకెళ్ళి వాళ్ళ గొర్రెలు కలుపుకొని వాడికి ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ ఇచ్చి వాళ్ళ ఏరియాలో నిలబెడతాడు. ఆయనంత మాత్రాన వీడు ముస్లిం కాదు, వాడు ఎంఐఎం పార్టీలో పూర్తిగా ఉండడు. సో నేనేమంటున్నానంటే పార్టీ యొక్క సిద్ధాంతం ఏదైనా కూడా జనసమూహాన్ని వాతావరణాన్ని బట్టి మారుస్తుంది. ఈటల రాజేందర్ గారు ఉన్నారండి, గతంలో ఎవరైనా కామ్రేడ్, నెక్స్ట్ ఎవరైనా టీఆర్ఎస్ ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఆస్తులు కాపాడడానికో, ఆరోగ్యం కాపాడడానికో బీజేపీలోకి వచ్చాడు. రైట్ ఆర్ రాంగ్?